అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మహాగణపతి విశ్వశాంతి కోసం నిలపడం జరిగింది. 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71 సంవత్సరానికి అడుగుపెట్టడం జరిగింది. ముందుగా దేశ ప్రజలకు, రాష్ట్రపతి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నది. దాదాపు 1 కోటి మంది జనాభా వస్తారు. 11 ఈ నవరాత్రుల టైంలో 1 కోటి మంది జనాభా. మా అంచనా 1 కోటి మంది వస్తారు. ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం 1 కోటి అనుకుంటున్నాము. అంటే లెక్క చేయలేము. మార్నింగ్ నుంచి 56 లక్షల మంది వచ్చారు. 50,000 మంది పైన వచ్చారు. వస్తున్నారు. వర్షం వాళ్ళకి రాలేదు. వర్షం తగ్గితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సాయంకాలం ఎక్కువ ఉంటారు. నైట్ 11 వరకు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మా పూర్వం నుండి కీర్తిశేషులు శంకరయ్య గారు ఇక్కడ 1 ఫీట్ నుంచి వాళ్ళ స్నేహితులందరూ కలిపి పెంచడం జరిగింది. అప్పటి నుంచి ఏ భగవంతుడు ఎన్ని రూపాయలు 2 రూపాయలని దర్శనం కల్పిస్తా ఉన్నాం ప్రజలకు. అంటే ప్రత్యేకించి ఈసారి ఇలా ఉండడానికి కారణం అంటే మన కరోనా తర్వాత కొంచెం మనకంతా కూడా బీభత్సాలన్నీ జరిగి చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. అందువల్ల దాన్ని ఉద్దేశించి ఏమైనా ఇలా శాంతి కోసం ఇలా ప్లాన్ చేయడం జరిగిందా? శాంతి దేవుని నెలకొల్పడం జరిగింది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగద్దు, ఎలాంటి ప్రమాదాలు జరగొద్దని మా కోరిక. సార్, మరి ప్రతిసారి స్వామివారితో పాటు కుడి వైపున ఎడమ వైపున ఎవరో ఒక దేవతామూర్తులను కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. మరి ఈసారి అమ్మవారు కన్యకా పరమేశ్వరిని, గ్రామ దేవత అయిన గజ్జలమ్మని ఎందుకని సార్ ఇలా ఈసారి? కన్యకా పరమేశ్వరి అంటే మీకు తెలుసుగా, వారు వాసవి సేవలు వాళ్ళు ప్రతిష్ఠిస్తు కాబట్టి అక్కడ పెట్టాం. ఇక మా గ్రామ దేవత కాబట్టి ఇక్కడ మేము ప్రతిష్ఠించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటాం. అందరు దేవుళ్ళని కాదలేము అమ్మా. కూడా అందరూ అంతే కదమ్మా. అందరు దేవుళ్ళని గుర్తు చేసుకోవాలి. మనం వాళ్ళని ప్రార్థించుకోవాలి. దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంటే మనకు 1954 నుంచి దాదాపు మనకి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి సార్. ఇప్పుడు దగ్గర 71 సంవత్సరాలు అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ కమిటీ మెంబర్గా ఉన్నారు? మా 4 ఫాదర్ సపోర్ట్స్ ఉన్నారు ఇక్కడ. మా డాడీ ఇక్కడ బై బర్త్ ఇక్కడనే. మా డాడీ బై బర్త్ ఇక్కడనే. మా తాత కూడా ఇక్కడనే బై బర్త్. వాళ్ళు అప్పటి నుంచి వేసుకోరు. శంకరయ్య గారు మా ఫాదర్ అంతా ఫ్రెండ్స్. ఇట్లా వస్తూ ఉంది. మేము కూడా సర్వీస్లో ఉన్నాం. కొన్ని 57 సంవత్సరాలు, దగ్గర 50 సంవత్సరాలు సర్వ్ చేస్తున్నాం. అంతే కదమ్మా. భగవంతుని సేవనే మా భాగ్యం. మా హైదరాబాద్లోని ముందుంటాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే పుట్టి పెరిగిండు. వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే పుట్టి పెరిగిండు. ఆయనకు కూడా అందరు 4 ఫాదర్స్ ఇక్కడనే. ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుండి చూస్తూ ఉంటాడు. ఎవ్రీడే వచ్చి చూస్తూ ఉంటాడు. మేము డైలీ ఇక్కడ 11 డేస్ ఇక్కడ ఉన్న వాలంటీర్స్, మీడియా కానివ్వండి, ఆల్ డిపార్ట్మెంట్స్కి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రసాదాలు పంపిణీ కూడా చేస్తాం. రోజుకి 20,000 మందికి అన్నప్రసాదం. అందరికంటే ప్రసాదం పంచాం. ప్రజలకు ప్రసాదం, మీడియా వాళ్ళకి, పోలీసు, వేరే ఆల్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎండ్బి కానీ, మెడికల్ కానీ అందరు కూడా భోజన వసతులు ఏర్పాటు చేస్తాం. ఎమ్మెల్యే గారు ఆయన పర్సనల్గా పెడతాడు. పర్ డే 4,000 మెంబర్స్కి భోజనం పెడతాం. వాళ్ళు డిపార్ట్మెంట్ అంతే ఉంటారు కమ్మా. 4,000 మంది ఉంటారు. అవన్నీ ఏర్పాటు చేసినామమ్మా. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి 4 అంబులెన్స్లు ఉన్నాము. మార్నింగ్ కూడా క్యూలో ఒక ఆమె ప్రసరించింది. భగవంతుడి దయ, కిస్కేర్ హాస్పిటల్ పక్కన ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ బోర్డు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా వచ్చే భక్తులు సురక్షితంగా ఉండాలి, వాళ్ళు దర్శనం చేసుకొని పోయే విధంగా ఏర్పాటు అని చేసి పెట్టినాం. ఆల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది. లడ్డు ఉంది అమ్మా. ప్రసాదం అది లేదమ్మా. అట్లా లేదు. ఎవరు కావాల్సిన లడ్డు పెట్టి తీసుకెళ్ళిపోతుంటారు. అంతే అంతే.
అది ఒకటి 11 కేజీస్ ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది. అది కూడా పంచిపెట్టే ఇంతకు ముందు 2000 ఉండే, అది మానేస్తాం. గొడవలు వచ్చిందని కాబట్టి మానేస్తాం. అంటే అది కూడా భక్తులకు పంచిపెట్టడమేనా సార్? వేలం వేయటము అట్లాంటి అలాంటి ఏం వేలం లేదు. ఏ గణపతి దగ్గరైనా వేలం అనేది చూస్తూ మా దగ్గర లేదు వేలం, ఎందుకని లేదు సార్? అంటే ఫస్ట్ నుంచి లేదు మాకు. ముందు నుంచి కూడా లేదు. ప్రసాదం మాత్రం పంచుతాం. డైలీ పులిహోర కానీ, బూందీ కానీ, లడ్డూలు కానీ, దద్దోజనం కానీ పెడతా ఉంటాం. అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇక్కడ పంచిపెట్టే ఈ ప్రసాదం ఇవన్నీ కూడా పక్కన గ్రౌండ్లో తయారు చేస్తాం. అంటే కంపెనీ వాళ్ళే తయారు ఎమ్మెల్యే గారు అడాక్ కమిటీ ఉంది. ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ కాబట్టి ఆయన అన్ని ప్రొసీడ్ పెడుతున్నాడు. అంటే ఎమ్మెల్యే గారు ఈ కమిటీకి ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే మీ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అవుతారా? మీరు మా ఫ్యామిలీ మా అందరం ఇన్వాల్వ్ ఉంటాం. హైదరాబాద్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో ఉంటారు. అందరూ ప్రతి కుటుంబం నుంచి వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటారు. ఈసారి నిమజ్జనం ఎక్కువ సార్, అంటే చంద్రగ్రహణం ఉంది కాబట్టి నిమజ్జనము ఆ తర్వాత అది చేయొద్దు అంటున్నారు కదా. 6th అనుకుంటారు కదమ్మా, 6th కి అంతేనా? 6th కదా, గ్రహణం ముందు రోజు. ముందు రోజు. ఎలాంటి ఏర్పాట్లు అంటే చేస్తున్నారు సార్ నిమజ్జనం కోసం? ప్రత్యేకించి ఏమైనా చేస్తున్నారు? దానికి కావాల్సినటువంటి యంత్రాంగం పూర్తిగా గవర్నమెంట్ మాకు ఏర్పాటు చేస్తుంది. ట్రైన్ కానీ అని ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. స్పెషల్ టీమ్స్ ఉంటాయి. బెంగళూరు, మెడ్రాస్ కానీ వస్తారు వాళ్ళు. క్రేన్ ట్రైన్లు మాత్రం విజయవాడ నుంచి వస్తుంది. ట్రైన్లు క్రేన్ వాళ్ళే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళే వస్తారు. అంటే ఏ సమయంకి ప్రారంభమై ఏ సమయం? మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. 6కి స్టార్ట్ అవుతుంది. అంచనా ఎప్పటికి నిమజ్జనం అవ్వగలుగుతుంది అనేది? 1 o'clock. 1 o'clock. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. జై గణేష్. జై గణేష్ మేడం. జై గణేష్. థ్యాంక్ యూ. అరే కొద్దిగా